సో అవంతిక వెంచర్ ముందుకు వచ్చినాం మనం. ఇది రోడ్, ఇది స్టేట్ బిహెచ్ఎల్ నుంచి మనం అమీన్పూర్కి వచ్చే దారి అనమాట ఇది. సో ఎంత ఎంత అద్భుతంగా ఉంది రోడ్డు చూడండి. రోడ్డు ఇంకొక చరిత్ర. సో అదే మనకు ఎదురుగా కనిపిస్తున్నదే బంధం కొమ్ము చెరువు. ఎంత దారుణంగా ఉంది చూడండి. ఇప్పుడు బతుకమ్మ కుంట చెరువుని చూపించి చాలా అద్భుతం ఆహా ఓహో అని హైడ్రా చెప్తున్నది కదా, మొత్తం కబ్జా పెట్టిరు ఈ చెరువు అంతా. అవతల విల్లాలు, ఆ మధ్యలో మొత్తం డెబ్రీస్ తెచ్చి లోపలేసిర్రు. ఈ వెంచర్ రోడ్ పెద్ద ఎత్తున దీన్ని మొత్తం లోపలికి వెళ్లే ప్రయత్నం ఒకవైపున చేస్తున్నాడు. మొత్తం చెట్లు మొలిచినాయి. మరి ఈ చెరువు ఎందుకు హైడ్రా తీసుకొని దీన్ని బాగు చేసే ప్రయత్నం చేయట్లేదు? ఎందుకు చేయట్లేదు అంటే మొత్తం కబ్జాలు ఉన్నాయి. ఆ కబ్జాలని పక్కకు జరిపే ధైర్యము రంగనాథ్ కూడా చేయలేకపోతున్నాడు అంటే రెండు కారణాలు ఉంటాయి. ఒకటి ఆయనైనా ఇదవ్వాలా, లేదంటే అధికారుల నాయకుల ప్రెజర్కి, ముఖ్యమంత్రి ప్రెజర్కో లేకపోతే ఎమ్మెల్యే ప్రెజర్కో భయపడుతుండాలా. సరే అది బంధం కొమ్ము చెరువు. మరి ఆ చెరువు నుంచి నీళ్లు యువతలకు ఎట్లా పోవాలా? ఇది వెంచర్ అనమాట. ఇది ఫేజ్ 2 అనుకుంటా, ఫేజ్ 2 ఫేజ్ 3. దీని అవతల మనం ఇంతకుముందు చూసిన వీడియోలో కొత్త బిల్డింగ్లు కనిపించినాయి కదా, దీని అవతలది అనమాట. సో అది ఆల్రెడీ కొనుగోలు స్టార్ట్ చేసిండు, జనాలు కొనుక్కున్నారు కూడా కొంతమంది. ఇవి ఇంకా అమ్మడానికి రెడీగా ఉన్నాయి. ఇంకా కన్స్ట్రక్షన్ చేయాల్సినది, ఇంకా ప్లేస్ చాలా ఉన్నది. ఆ రేకులు నాటింది అదంతా కూడా. అసలు జనాలు ఇట్లాంటి ప్రాజెక్ట్స్ లో కొనకపోతేనే వాడికి బుద్ధి వస్తుంది. మనమేమో డబ్బులు పెడుతున్నాం, కొనుగోలు చేస్తున్నాం, తర్వాత లబోదిబో మొత్తుకుంటున్నాం. సో ఏం కాదని. అయితే ఈ నాలాను ఎట్లా డైవర్ట్ చేసినది ఇక్కడ చాలా కీలకమైన పాయింట్. మీరు ఒక్కసారి ముందుకు వస్తే ఇది చూద్దాం దా ఫస్ట్. ఇప్పుడు ఏకంగా మన లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించినాము. నాలా మీద మొత్తం ఆఫీసే కట్టిపడేసిండు, సేల్స్ ఆఫీస్ కట్టేసిండు. మీరు చూడండి ఒక్కసారి. నాలాని డైవర్ట్ చేయడము, ఆ డైవర్ట్ చేసిన నాలా మీదనే మొత్తం సేల్స్ ఆఫీసే కట్టేసిండు. అసలు ఇది ఎంతకంటే అరాచకం ఏమైనా ఉందా? ఇంతకంటే దారుణం ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు అడిగితే అంటాడట శ్రీనివాసరెడ్డి అంటాడు, మరి ఎట్లా కట్టిరు ఇది? మరి వాళ్ళు చూస్తే హైడ్రా చూస్తే తీసేస్తుంది అంటే, హైడ్రా వీకేది లేదు, ఏ లీడర్ నన్ను వీకేది ఏం లేదు, ఎవరికి ఇవ్వాల్సినవి వానికి ఇచ్చిన అంటాడట. ఆఫీసే కట్టుపడేసి నాలా మీద. ఈ డైవర్షన్ ఎట్లా జరిగింది అన్నది ఇక్కడ క్లియర్ గా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. వాటర్ని ఎట్లా డైవర్ట్ చేశారు అన్నది. సో ఇది యాక్చువల్గా నాలా బంధం కొమ్ము చెరువు నుంచి నీళ్లు ఓవర్ఫ్లో అయినప్పుడు ఆ నీళ్లు పోయే మార్గం అనమాట. అవుట్ఫ్లో, ఇది అవుట్ఫ్లో. పెద్ద చెరువు బంధం కొమ్ము చెరువు నుంచి అవుట్ఫ్లో ఇటు నుంచి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి యాక్చువల్గా ఇక్కడి నుంచి రావాలా, ఈ స్ట్రేట్గా చెరువు నుంచి లింక్ ఇది అనమాట. రోడ్డు ఉంది కదా, చెరువు నుంచి లింక్ ఇది. అక్కడ నాకు చిన్నగా అది కనిపిస్తూ ఉన్నది, అది యాక్చువల్గా అది. కానీ ఇదంతా వీడు కన్స్ట్రక్షన్ చేసిండు. ఎందుకు కన్స్ట్రక్షన్ చేసిండు? దీన్ని డైవర్ట్ చేసిండు. ఎట్లా డైవర్ట్ చేసిండు? ఆ పక్కన కల్వర్ట్ కనిపిస్తున్నాను మనకు. అక్కడ వాటర్ ఒకేసారి ఫ్లో వస్తే ఫ్లో ఎక్కువ అవుతుంది అని చెప్పి వాటర్ని అటు నుంచి తీసుకెళ్ళి ఇట్లా డైవర్ట్ చేసి వెంచర్ కింది నుంచి, అండర్ గ్రౌండ్లో వెంచర్ కింది నుంచి అక్కడ 2 భాగాలుగా స్ప్లిట్ చేసిండు. చూడండి ఎంత భయంకరమైంది. ఇది వాల్టా చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించినట్టే. వాల్టా చట్టం ఎవరి పరిధిలో ఉంటుంది? ఈ జిల్లా కలెక్టర్ పరిధిలో ఉంటుంది. కలెక్టర్ మరి ఏం చేసిండు? అమ్ముడు పోయిండు. ఎంత తీసుకున్నాడో మరి. ఇరిగేషన్ ఆఫీసర్లు ఈ నాలని డైవర్ట్ చేస్తుంటే ఏం చేసిరు? అమ్ముడు పోయారు. దొంగలంతా కింది నుంచి పై దాకా మొత్తం దొంగలే. ఈ రకంగా చూడండి ఒక్కసారి ఆ ఫ్లో చూడండి. ఇప్పుడు ఈ వాటరే వెనకాల ఉన్న దాదాపు నారాయణ రెడ్డి ఫేజ్ 1 ఫేజ్ 2 అండ్ శుభం కాలనీ, ఇట్లా మైత్రి కాలనీ, ఇట్లా దాదాపు ఒక 5-6 వేల ఇండ్లని ముంచేస్తున్నది ఈ నీళ్ళే. ఇది వెళ్లాల్సిన ఫ్లో అట్లాగే వెళ్తే ఏ ఇబ్బంది లేదు. కానీ ఈ ఫ్లోని మొత్తం డైవర్ట్ చేసి ఈ వ్యవహారం మొత్తం నడిపించినారు. ఇప్పుడు ఈ వెంచర్ రోడ్ దర్జాగా అమ్ముకుంటాడు, అవతల పడతాడు. తర్వాత మునిగేది ఎవరు? జనాలు. ఎంత భయంకరమైన వ్యవహారం ఒక్కసారి ఆలోచన. మరి హైడ్రా ఏం చేస్తున్నది? ఇక్కడ ఒక్క జేసీబీ తెస్తే వాళ్ళ ఆఫీస్ లేపు అవతల పడేయచ్చు. మరి ఎందుకు లేపుతలేదండి? చూడండి ఒక్కసారి ఎంత ఘోరమైన కుట్రనో ఇది. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? రండి. ఇంత దారుణంగా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే హైడ్రా ఏం చేస్తుంది? అందుకే మేము అంటున్నాం, హైడ్రా ఏనాడో అమ్ముడు పోయింది, హైడ్రా ఏనాడో ఈ నాయకుల ప్రెజర్కి లొంగిపోయింది అని. ఏనాడో లొంగిపోయింది ప్రెజర్కి. ఏం చేస్తుంటారండి మీరు? నేను నారాయణ రెడ్డి కాలనీ ఫేజ్ 2 ప్రెసిడెంటా మీరు? ఓకే. మరి ఈ కాలనీ వాళ్ళంతా ఒక్కసారైనా ధర్నా చేసిరా కలెక్టర్ ఆఫీస్ ముందు? ఆల్రెడీ అందరికి ఎవరికి ఇవ్వాల్సిన లెటర్లు అందరికి ఇచ్చినాం. ఎమ్మెల్యేలకు ఇచ్చాము, మున్సిపాలిటీలు ఇచ్చాము, కమిషనర్కి ఇచ్చాము, అందరికి ఇచ్చాము లెటర్. ప్రతి ఒక్కరు లెటర్ తీసుకుంటున్నారు, చూస్తామని చెప్తారు, వెళ్ళిపోతున్నారు. ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది కాంట్రవర్సీ, ఇప్పుడు ఉన్న ఆ ఎమ్మెల్యేకి ఇచ్చాము, ప్లస్ ఇక్కడ కూడా కంప్లైంట్ చేసాం మేము. ఎవరి దగ్గర స్పందన లేదు. లేకపోతే మొన్న ఇప్పుడు కదా గత ప్రతి వర్షానికి
ఈ 5-6 కాలనీలు మాత్రం బీభత్సమైన నరకం అనుభవిస్తుంది. దీనికి ఎవరు కూడా స్పందించారు. ఓట్ల కోసం జనాలు ఇంటింటికి తిరుగుతారు, ఓట్లు ఏమంటారు. దాని తర్వాత ఈ సమస్య వచ్చినప్పుడు ఎవడు ఫోన్ లేపడు, ఎవడు మాట్లాడాడు. మొన్న దారుణమైన పరిస్థితి ఏంటంటే ఆ వాటర్ వచ్చేస్తే ఇళ్లలోకి వచ్చేసి మొత్తం పాములు, డ్రైనేజ్, ఎవ్రీథింగ్ లోపల అన్ని కూడా నాలా డైవర్షనే ప్రధానమైన కారణమా? 100%. వేరేది ఏం మాకు, మేము ఇక్కడ వచ్చి ప్రతి కాలనీలో అందరూ వచ్చి కూడా 10 నుంచి 15 సంవత్సరాలు ఇక్కడి నుంచి లెక్కొచ్చిన మొత్తం ఎప్పుడు లేని సమస్య. ఎప్పుడైతే ఈ అవంతిక లేఅవుట్ తయారైందో అప్పటి నుంచి స్టార్ట్ అయింది మాకు వాటర్ ప్రాబ్లం. అవంతిక అనేది అది ఎంత హై లెవెల్ మాకు తెలియదు. ఎందుకంటే మేమందరం కూడా ఒక ఇళ్లలో జీవించే ఒక చిన్న కార్మికులతో చేసే తోటి కట్టుకున్న ఇల్లు. మేము వాళ్ళతోటి ఫైట్ చేసే పరిస్థితి మాకు లేదు. మీలాంటి మీడియా మా ముందుకు వచ్చి మాకు సపోర్ట్ చేస్తే మేము దేనికైనా రెడీ ఉన్నాం. ఎందుకంటే ఆడవాళ్ళు అందరూ ఎవరు పిల్లలు అందరూ రాదని కూడా ఎక్కడ రమ్మంటే అక్కడ రాదానికి అందరూ కూడా తయారున్నారు. ర్యాలీ తీయండి. మీరు 5-6 వేల మంది కుటుంబాలు ఉన్నాయి అన్నప్పుడు ఒక 1000 మంది అని వచ్చి బయట ఒక ర్యాలీ తీయాలి కదా, అమీన్పూర్ టు మీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దాకా. ఇప్పుడు అందరికి కూడా ఒక రకమైన స్పందన వచ్చింది. అంటే అందరికి ఇంతకుముందు అందరికి ఉంది, ఇప్పుడు మరీ దారుణమైన స్పందన. అంటే ఎవరికి చెప్పుకోలేదు. మొన్న 1 వీక్ రోజు అయితే, వారం రోజులైతే మాత్రం చాలా మంది ఇంట్లో గ్యాస్ కూడా ఉండలే. మీరు నమ్మండి, ఎందుకంటే అట్లాంటి పరిస్థితి ఉంది అక్కడ. ప్రతి ఇళ్ళకి వెళ్ళిపోయి కొంతమంది ఇండ్లు ఖాళీ చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. అందరికీ ఫోన్లు, ఎవడు ఫోన్ లేపట్లేదు. మేము ఎవరి దగ్గర మేమే బాధపడాల్సి వస్తుంది. మీరు అన్నట్టుగా మేము కూడా అందరం కూడా ఒకసారి అందరు లెటర్ ప్యాడ్ రెడీ చేసి మేము కూడా ధర్నా కూడా కాలనీలో మొత్తం అమీన్పూర్ మొత్తం తిరిగే. కాదండి, ఏకంగా నాలా మీదనే ఆఫీస్ కట్టిండు కదా. అదే సార్, అది అందరికీ తెలిసిన విషయమే. అందరికీ ఆ ఎమ్మెల్యే చూస్తున్నాడు, ఈ ఎమ్మెల్యే చూస్తున్నాడు, ప్రతి ఒక్కరు చూస్తున్నారు. కానీ వాళ్ళకి ఏం సమస్య, చిన్నది ఒక 5,000 మంది ఇప్పుడు ఉన్న ఇంతమంది పబ్లిక్ లో 5,000 మంది వాళ్ళకి గొప్ప విషయం కాదు కదా. ఈ 5,000 ఎక్కడ మంది పోతే వాళ్ళకేం సమస్య లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంది, పెద్ద బల్క్ లో ఉన్న జనాలు. హైడ్రా కూడా మేము మాట్లాడడం. మొన్న హైడ్రా వాళ్ళు వచ్చి ఆ రోజు వీడియోలు అన్ని తీసుకెళ్లారు. మరి రంగనాథ్ సార్ గారు మాకు అవకాశం ఇస్తారట. మరి ఒకసారి వెళ్ళి మేము కూడా పిల్లలతో అందరం వెళ్ళి ఆయనకి వెళ్ళి విన్నపం చేద్దామని కూడా అందరం తయారవుతున్నాం. మేము కూడా. మీ డిమాండ్ ఏంది? ఓన్లీ ఆ నాలాన్ని డైవర్ట్ చేయమని అడుగుతున్నారా? అసలు వీడు చేసింది అరాచకము, దీన్ని మొత్తం తీసేయాలంటున్నారా? ఒక్కటి, ఇప్పుడు ఈ అరాచకాన్ని తట్టుకునే దమ్ము ధైర్యం మా లాంటి వాళ్ళకి లేదు. మాకు సమస్య ఏంటంటే మా కాలనీలకు నీళ్లు రావద్దు. దీని వెనక ఎవరున్నారో, ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు ఆ విషయం. మాకు కావాల్సింది ఏంటంటే మా సమస్య పరిష్కారం కావాలి. మేము అందరి కోసం సంగారెడ్డి, మెదక్ డిస్టిక్ మొత్తానికి సంగారెడ్డికి పొటంజర్కు సపోర్ట్ కాదు. మాకేదైతే మాదైతే ఇక్కడ బంధం కొమ్ము ఉన్న దాని కింద ఈ చెరువు కింద ఉన్న కాలనీలు ఒక 5-6 కాలనీలు ఉన్నారు. ఒక 6,000 మంది జీవిస్తున్నారు ఇక్కడ. ఈ సమస్య మాకు ప్రాబ్లం షార్ట్ అవుట్ చేయండి. దానికోసం మేము ఏం చేయమన్నా కూడా రెడీగా ఉన్నాం. మేము ఇంకెవరైనా మాట్లాడేవాళ్ళన్నారు? ఇంకెవరైనా మాట్లాడండి అన్న ఆల్రెడీ. సో ఇది సిచ్యువేషను. సో తక్షణమే రంగనాథ్ గారు స్పందించాలి. మీకు ఇది తెలియంది కాదు, సమస్య ఆల్రెడీ తెలుసు. అమీన్పూర్కి నాకు తెలుసు ఒక 5-10 సార్లు మీరు వచ్చారు. మరి ఎక్కడ మిమ్మల్ని కాలుబట్టి లాగుతున్నారా, లేకపోతే మీరే ఇది మనకు సంబంధం లేదు, మనం ఆల్రెడీ అయిపోయింది, డీల్ ఓకే అయింది అని చెప్పి మీరు ఏమైనా సైలెంట్గా వెళ్ళిపోతున్నారో మాకు తెలియదు. కానీ మొత్తానికైతే ఈ చెరువు చాలా దరిద్రంగా తయారైంది. ఒకటి, చెరువు కబ్జాకు గురవుతున్నది. రెండోది, వీడు మొత్తం నాలాన్ని మొత్తం డైవర్ట్ చేసిండు. ఇది ఒకటే కాదు, పక్కన అదిత్రి అని ఉంది, వాడు 6 తుమ్ములు మూసేసిండు. అర్బన్ రైజ్ అని ఉంది, వాడు ఏకంగా 11 ఎకరాల బఫర్ జోన్లోనే కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. మరి ఇవన్నీ ఓడి చేయాలా? మీ పనే కదా ఇది. మేము హైడ్రా తెచ్చిన వాళ్ళు చాలా గొప్పగా మాటలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. వాళ్ళు అడ్డుకుంటున్నారు, వీళ్ళు అడ్డుకుంటున్నారని మాట్లాడుతున్నాడు. కానీ మరి మీ హైడ్రా ఏం చేస్తున్నది? ఒక బతుకమ్మకుంట చెరువును చూపించగానే సరిపోదు కదా. సో ఇది భయంకరమైన, మళ్ళీ వీడు తెలంగాణకి వీనికి సంబంధమే లేదట. ఈ వెంచర్ రోడ్కి తెలంగాణకి సంబంధమే లేదు. పక్క రాష్ట్రానికి, అవతల రాష్ట్రానికి సంబంధించినోడు ఇక్కడ ఈ అరాచకం చేస్తున్నాడు. మన లీడర్లు వాడి సంకన ఆక్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాడిచ్చిన చిల్లరకు అలవాటు పడి వాళ్ళకి మద్దతు పలుకుతున్నారు. మన ప్రజల్ని గాలికి వదిలేస్తున్నారు. తక్షణమే గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి. ఈ 6,000 కుటుంబాలని కాపాడాలి. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేలు.